దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనములపైన ఆసీనుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీ వాక్య ధ్యానము ద్వారా మీ ప్రత్యక్షత ప్రసన్నత మాకు కలుగచేసి, మీ ఆత్మీయ నడిపింపుతో ఈ దినమంతా మీ దీవెనలు మాకు తోడుగా ఉంచి బలపరచగలరని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు మరి దేవుని వాక్యం అనేకమైనటువంటి కొన్ని పరిస్థితుల నుంచి మానవుడు పారిపోతూ ఉంటాడు, తప్పించుకుంటా ఉంటాడు, దాక్కుంటా ఉంటాడు. కొన్ని పరిస్థితులకు ఆ తత్వం అనేది మంచిదే. కొన్నింటికి దూరంగా ఉండాలి, కొన్నింటికి పారిపోవాలి, కొన్నింటికి దాక్కోవాలి. ఇట్లా మనిషి జీవితంలో ప్రతి దానిని అంచనా వేస్తూ తనను తాను కాపాడుకోవడానికి మనిషి అనునిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ లోకంలో పాపం అనేది మనుషులను ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం అనేది మనిషిని తనకు లోబరుచుకొని మనిషి ద్వారా తను అనుకున్నటువంటి కార్యాలు చేయడానికి పాపము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాపము అసలు ఎట్లా అంటే దానిని అర్థం చేసుకునేది, ఒకవేళ వాక్యానుసారంగా పాపము అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విగ్రహారాధన కూడా పాపము క్రిందకు వస్తూ ఉన్నది. విగ్రహారాధన అనేటువంటి ఆ పదము, ఐడోలేటరీ అనేటువంటి పదాన్ని వాడి దానిని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే దానికి సిమిలర్ వాడైనటువంటి అడల్టరీ అనగా ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ వారి సొంత పురుషుని కానీ స్త్రీని కానీ వదిలి వేరొకరితో సంబంధము కలుపుకోవడం అడల్టరీ. ప్రియనులారా, దానికి అతి సిమిలర్ గా ఉన్నటువంటి పదమే ఐడోలేటరీ. అనగా వారి సొంత దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దానిని దైవం యొక్క స్థానములో పూజించడం లేదా ప్రార్థించడం లేదా కీర్తించడం, ఇది ఐడోలేటరీ. అంటే వ్యభిచారముతో సమానముగా ఇది చూడబడతా ఉన్నది. కనుక పాపము విషయములో ఈ విధమైనటువంటి ఆలోచన మనం ఖచ్చితంగా చేయగలగాలి. ఎందుకంటే మనిషి యవన కాలములో త్వరగా పాపములో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యం అంటా ఉన్నది, యవనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటుంది వాక్యం. ఎందుకని అంటే, ఒకవేళ యవ్వనేచ్ఛలకు నీవు పట్టుబడితే నీ ముందటి జీవితం అంతా కూడా దానికి బానిసగా నీవు బ్రతకవలసిందే. అందుకే అంటుంది వాక్యము, నీవు పారిపో. ఎందుకంటే పాపము యొక్క బలము నీకంటే ఎక్కువగా ఉంటుంది. పాపం యొక్క శక్తి అణిచివేయడానికి నీ శక్తి సరిపోదు. కాబట్టి అంతటి శక్తి నీకు కావాలి అనుకుంటే ఆ శక్తిని పొందుకునేంత వరకు దేవునితో సహవాసములో నీవు ఉండగలగాలి. అప్పుడు దేవుడు నీకు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియదేవులారా, ఖచ్చితంగా పాపమును ఓడించాలంటే అది మన వల్ల కానటువంటి పని. దానిని ఎదిరించాలన్నా, ఓడించాలన్నా మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభువు వారి ద్వారానే అది సాధ్యము చేయబడతా ఉంది. కనుక జ్ఞాపకం చేసుకుందాము, ఖచ్చితంగా మనము పారిపోవలసినటువంటి సందర్భము. యోసేపు పాపం చేసే సందర్భం నుంచి పారిపోయాడు. ప్రియదేవులారా, అతడు బ్రతికాడు, ఒక దేశాన్ని బ్రతికించగలిగాడు కరువు సమయములో. మరి పాపము చేయడానికి ఆత్రత పడినటువంటి సంసోను ఆ పాపము నుండి పారిపోలేకపోయాడు. పాపము తనను బంధించి వేసింది, చివరికి మరణానికి అప్పగించేసింది. కాబట్టి జాగ్రత్త, ఓ యవనుడా, ఓ యవనస్తురాలా. దేవుని వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు అనగా, అది దేవుని వాక్యమును జాగ్రత్తగా, నార్మల్ గా కాదండి, ఎలా చూడాలట, జాగ్రత్తగా దానిని చూచుట వలన అప్పుడు మాత్రమే దేవునిలో ప్రతి ఒక్కరూ నిలవగలుగుతారు, ముందుకు కొనసాగగలుగుతారు. వాక్యానుసారమైనటువంటి జీవితము కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యము సెలవిచ్చినట్లుగా మనము పాపము నుండి పారిపోయే వారముగా
ఉండగలగాలి. లేకపోతే పాపం అనేటువంటి సంఖ్యలకు మనము బంధింపబడిన వారమై దానిలో నుండి బయటకు తొలగలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పారిపోవలసినటువంటి సందర్భాలు, పారిపోతున్నామంటే ఏదో పిరికి పందలమని కాదు, కానీ పారిపోతున్నామంటే ఏదో ఎదిరించలేని వారమని కాదు. కానీ ఒక సామెత ఉంటుంది కదా, పులి ఒక అడుగు వెనక్కేసింది అంటే ఖచ్చితంగా దాని గురి ఎక్కువగానే ఉంటుంది. దాని గురి కావాల్సినంతగా పెట్టుకునే ఒక అడుగు వెనకకు వేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క అడుగు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు దునకగలగడానికే. ఒకవేళ విశ్వాసిగా ఉన్నప్పటికీ నీకు పాపము చేయడానికి వచ్చేటువంటి సందర్భాలు, పాపము నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి సందర్భాల నుండి నీవు పారిపోగలిగితే నీవు దేవునికి అతి ఇష్టుడవు, అతి ఇష్టురాలు అవుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అనుదినం మన జీవితంలో ఎదురయ్యేటువంటి పాపపు ఛాయలు, పాపపు సంఘటనల నుండి పారిపోవడానికి ఒక చక్కని తీర్మానం తీసుకో కదా. ఎవరైనా త్రాగడానికో లేకపోతే తిరగడానికో ఇంకొక దానికో పిలుస్తారు, జాగ్రత్త, వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను కాపాడుతాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను బలపరుస్తాడు. అలాంటి ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు ఈ దినము దేవుడు మనందరికీ దయచేసి కాపాడునుగాక. ఆమేన్. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మేము కొన్ని సందర్భాలలో మాకెదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి మేము పారిపోవలసి ఉన్నది ప్రభా. మీ నామములో మేము ధైర్యము కలిగిన వారమే, విశ్వాసము కలిగిన వారమే అయినప్పటికీ ఆ పరిస్థితులను కొన్ని సందర్భాలలో మేము ఎదిరించలేకపోతాము. కాబట్టి ఆయన మీ దగ్గర నుంచి ఆ శక్తిని సంపూర్ణంగా పొందుకునేంత వరకు వాటి నుంచి పారిపోయిన వారమై, విడిబడిన వారమై, నాయన ఆ పరిస్థితుల నుండి దాగుకున్న వారమై మమ్మల్ని మేము కాపాడుకొని విశ్వాసములో నాయన మీకు మమ్మల్ని అప్పగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, ఈరోజు కూలి పనులకు వెళుతున్న వారిని, ఉద్యోగాలకు వెళుతున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, చదువుకుంటున్నటువంటి బిడ్డలను, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదములతో నింపండి, బలపరచండి. ఈ దినమంతా కూడా నిండైన ఆశీర్వాదములతో, మేలులతో బలపరచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమెన్.